బాగుంటుంది, వాచబుల్ మూవీ. 3 రేటింగ్ 3 ఇస్తా. అన్న హిట్ 3 సినిమా చూసి వచ్చిన అన్న ఎట్లుంటుందా ఏందని చెప్పేసి నిజంగా మామూలుగా లేదన్న. ఏంటంటే నాని అన్న ఏంటంటే న్యాచురల్ స్టార్ అని అంటాం కానీ యాక్షన్ స్టార్ అని చెప్పేసి కూడా ఆయనకంటే గుర్తింపు ఉందని చెప్పేసి ప్రూవ్ చేసుకుని పోయా. ఏంటంటే ఎన్నో సినిమాలు చూసినాం నాని అన్న సినిమాలు, కానీ ఇంతకుముందు సినిమాలన్నీ చేసింది ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో ఇంకో ఎత్తులో కనబడుతున్నాడు భయ్య. నిజంగా అసలు యాక్షన్ ఏంది, ఆ కళ్ళు అసలు సెకండ్ హాఫ్లో అసలు ఊరమాస్ లెవెల్ ఊచకోత అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏంటంటే కత్తి పట్టుకొని ఏటల్ని నరికినట్టు రప్ప 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 నరికే విలన్ సీన్స్. కానీ మూవీ మొత్తానికి ఓవరాల్గా ఇన్వెస్టిగేషన్లో నాలుగు రకాల 4 కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేసేసి నిజంగా ఊచకోత కోసిండని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్న. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ ఏంటంటే పాపని సెంటిమెంటల్గా అడ్డం పెట్టుకొని ఏంటంటే ఫైటింగ్ చేసే సీన్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, కానీ మూవీ మాత్రం ఓవరాల్గా సూపర్ ఎక్సలెంట్ అన్న. నిజంగా ఈ వీక్లో ఇలాంటి సినిమాలు ఈ స్టోరీ చూడాలంటే మామూలుగా హాలీవుడ్లోనో బాలీవుడ్లోనో ఎత్తుక్కొని చూసేవాళ్ళము. కానీ నిజంగా చెప్తున్నా హాలీవుడ్కి బాక్స్ ఆఫీస్ రేంజ్లో దుమ్ము లేపేటటువంటి అమ్మ మొగుడు సినిమా అంటే ఈ హిట్ 3 సినిమానే భయ్యా. నిజంగా వైలెన్స్ మాత్రం నిజంగా మామూలుగా లేదన్న. ఏంటంటే ముందే చెప్పిండు అన్న, ఏంటంటే వైలెన్స్ ఉంటుంది అసలు నేను ఇంతకుముందు ఏ సినిమాలో కూడా చూడలేని విధంగా డిఫరెంట్ ఓరియంటెడ్గా చూస్తారని. నిజంగా డిఫరెంటెడ్ కాదు, డిఫరెంట్ దాన్ని మించిపోయే లెవెల్లో చూపెట్టిండు. నిజంగా ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం దుమారం లేపిండు భయ్య. ఈ వారంలో నిజంగా చెప్తున్నా ఈ ఇండస్ట్రీకి బాక్స్ ఆఫీస్ని షేక్ చేసే దమ్మున్న అమ్మ మొగుడని అంటే న్యాచురల్ స్టార్ నాని అని చెప్పేసి చెప్తా. హిట్ 4 కూడా రివీల్ చేసిరన్న లాస్ట్ క్లైమాక్స్. హిట్ 4 ఏంది 20 దాకా కూడా తీసుకెళ్తాడేమో అని అనిపిస్తుంది నాకైతే. కానీ ఏంటంటే 1వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుందంటే జీతం తీసుకోవడానికి అని చెప్పేసి చూస్తారు, కానీ ఏంటంటే జీతం తీసుకోవడానికి కాదు. ఫస్ట్ వచ్చే ఈ సినిమా చూడండి, నిజంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నిజంగా పిక్స్ లెవెల్కి తీసుకుపోయింది భయ్య. ఆ రేంజ్లో ఉంది. ప్రతి ఒక్క ఆడియన్స్ థియేటర్కి వచ్చి థియేటర్లో అస్సలు మిస్ అవ్వకండి. నిజంగా నాన్ స్టాపబుల్ ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ భయ్య. మూవీ మాత్రం ఓవరాల్గా బ్లాక్ బాస్టర్ భయ్య. థ్యాంక్ యూ భయ్య. మూవీ వచ్చేసి వైల్డెస్ట్